అండ్ మీరు తీసిన సోగ్గాడు, తరుణ్తో తీసిన సోగ్గాడు సినిమా హిందీలో అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ అని తీశారు. చాలా రోజుల తర్వాత చెప్పారు సార్, నాకు ఎవరో అది తీసి రిలీజ్ అయిన ఒక 100 రోజులకు తెలిసింది నాకు ఆ విషయం. అండ్ అంటే మీ సినిమా అంటే సినిమాని చూస్తే సడన్గా ఎస్ ఇది మన సినిమానే అనిపిస్తుంది, బట్ వాళ్ళు కొన్ని సటిల్ చేంజెస్ చేశారు. ఏదో లాస్ట్లో క్లైమాక్స్ని బాగా కమర్షియల్ క్లైమాక్స్ లాగా కమెడియన్స్ విలన్స్తో చేశారు. ఎక్కడ అనుకుంటారు మీ సినిమా ఫ్లాప్ అయింది, ఎక్కడ మంచి హిట్ అయింది, ఎక్కడ దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఎందుకు అక్కడ హిట్ అయింది, ఎందుకు ఇక్కడ ఫ్లాప్ అయింది అని? సోగ్గాడు we made on a budget of 2.75 crore, I think. The first opening week collection was 1.50 crore. The second week it collected another 75 lakhs. Third week it collected so much. Then we sold the satellite rights. The film made profits, but you're calling it a flop. Okay, kada? I did not understand that. Okay, it's commercially successful. Yeah, it's a commercially successful film, and on satellite, on TV, I think it was played 1 million times, and Ma TV made a lot of money on that. It's a decent film. My personal feeling was, at that point of time, that film was actually supposed to be made with Tarun, Uday Kiran and Aarti Agarwal. The 3 leading stars of that time. Okay. కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తరుణ్ చేస్తాను సినిమా, ఆరతి చేస్తానంది. ఉదయ్ కిరణ్ అడిగితే అతను చేస్తాను చేయను అని చెప్పి అప్పుడు కొన్నాళ్ళు నన్ను డైలమాలో పెట్టాడు. వన్ ఫైన్ డే చేస్తానన్నాడు, మెడ్రాస్లో కనిపడి చేస్తానన్నాడు. నేను ఇక్కడ సురేష్ బాబు ఫోన్ చేసి, సార్ ఉదయ్ కిరణ్ చేస్తాన్నాడు సార్ ఆ క్యారెక్టరు, మిమ్మల్ని వచ్చి కలుస్తాడు రేపు 8 o'clock అంటే. ఆయన మాల వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన వచ్చాడు, అంతా అయిపోయింది అనుకున్నాం. వచ్చి కూర్చొని నేను ఈ సినిమా చేయను సార్ అన్నాడు. నేను షాక్, ఆయన షాక్. సరే ఇప్పుడు కథ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఎలా అనుకున్నప్పుడు దట్ వాజ్ ద ఓన్లీ ఎమోషనల్ అండ్ ఈగోయిస్టిక్ డెసిషన్ నా లైఫ్లో నేను తీసుకుంది సినిమాల్లో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోలేదు. ఆ తప్పు తర్వాత ఇది వేరే వాళ్ళని పెట్టడం ఆ ప్లేస్లో, నువ్వు చేయకపోతే ఏంటి ఇంకెవరినో పెట్టి నేను చేస్తానని చెప్పి ఈగోయిస్టిక్ ఎమోషనల్ డెసిషన్ తీసుకుని అప్పుడు హిందీ నుంచి జుగల్ హన్సరాజన్ తీసుకొచ్చి పెట్టాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు తరుణ్ ఉదయ్ కిరణ్ అంటే ఒకే లెవెల్లో ఉన్నారు, కరెక్ట్. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి అంటే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. బట్ ఎప్పుడైతే ఒక బయటని తీసుకొచ్చి పెట్టామో క్యారెక్టరైజేషన్ అన్బ్యాలెన్స్ అయింది. ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. ఎలాగైనా సరే ఈ అమ్మాయి తరుణ్కి వెళ్ళిపోతుంది అనే ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. యాక్చువల్గా ఒరిజినల్ క్లైమాక్స్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది, ఆ ట్రైన్ అటు వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ ట్రైన్లో తరుణ్ ఉన్నాడు, ఆ ట్రైన్లో ఉదయ్ కిరణ్ ఉన్నాడు. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తరుణ్ దగ్గరికి వచ్చి, నో ప్లీజ్ నా అది ఇదంటే అతను లేదు పిచ్చిదనా, నీ ఫస్ట్ లవ్ అతను ఉదయ్ కిరణ్, నేను మధ్యలో వచ్చి నీకు హెల్ప్ చేశాను అంతే. సో డోంట్ థింక్ దిస్ ఇస్ లవ్, ఐ మే లైక్ యూ అండ్ ఆల్ దట్. అండ్ కళ్ళ నీళ్ళు పెట్టుకుని పోతే అతని దగ్గరికి పరిగెడుతుంది. అతను అంటాడు, ఎస్ ఐఎమ్ యువర్ ఫస్ట్ లవ్, కానీ లైఫ్లో నీకు అతను చేసినంత నేను చేయలేను. ఐ కాంట్ డూ సో మచ్ ఫర్ యూ, ఐ డోంట్ హ్యావ్ దట్ కేపబిలిటీ. నాకంటే నేను లైఫ్లో అతనే బాగా చూసుకుంటాడు, అతని దగ్గరికి వెళ్ళినట్టు. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి. ఈ ట్రైన్కి కోతపడింది, ఆ ట్రైన్కి కోతపడింది, 2 ట్రైన్లు వెళ్ళిపోయినాయి. ఈ అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయి ఫేస్ ముందుకి ఒక గులాబీ పువ్వు వచ్చింది. మీరు ఎవరు అనుకుంటారు? తరుణ్ అవ్వచ్చు. ఇది లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ దాకా ఉండేది సినిమా. బట్ ఎప్పుడైతే ఈ ప్రెడిక్టబిలిటీ వచ్చేసిందో సినిమాలో, కంపల్సరీగా క్లైమాక్స్ మార్చాల్సి వచ్చింది. అది నేను చేసిన తప్పు, అంటే అందరం కలెక్టివ్గా చేసిన తప్పే, మేమందరం అనుకునే చేసిన తప్పు. సో ఎప్పుడు అలాంటి ఎమోషనల్ ఈగోయిస్టిక్ డెసిషన్స్ తీసుకోకూడదు. కష్టమైన నష్టమైన ఉదయ్ కిరణ్నే పర్సూ చేసి అతనితోనే ఆ వేషం వేయించి ఉండాలి, లేకపోతే సినిమా తీసి ఉండకూడదు. దెన్ వై డోంట్ యు ట్రై ఫర్ అనదర్ తెలుగు గై? ఆ టైంలో వీళ్ళిద్దరే ఫామ్లో ఉండి యంగ్ ఆడియన్సెస్కి దగ్గరలో ఉన్న హీరోలు వీళ్ళిద్దరే అప్పుడు. అండ్ మీ పర్సనల్ విషయానికి వస్తే, మీరు ఒక తల్లి లేని బిడ్డ.
అండ్ మీ చలపతిరావు గారు ద బెస్ట్ ఫాదర్ అని చాలామంది నోట్ల నుంచి నేను విన్నాను. అంటే ఆయనతో మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఒక ఫాదర్ మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? అటాచ్మెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఓకే మీ అటాచ్మెంట్ చెప్పండి, అంత ఎలా ఉంటుంది? యు ఆర్ వెరీ జోవియల్ ఆర్? అలానే కాదు. సి వెన్ యువర్ అ బేబీ యువర్ అటాచ్మెంట్ విత్ యువర్ పేరెంట్స్ ఇస్ డిఫరెంట్. మనం టీనేజర్గా ఉన్నప్పుడు మన పేరెంట్స్తో మన రిలేషన్షిప్ వేరేలాగా ఉంటుంది. మనం అడల్ట్ అయ్యి మనకు ఫ్యామిలీ వచ్చిన తర్వాత మన రిలేషన్షిప్ మన పేరెంట్స్తో వేరేలాగా ఉంటుంది. అంటే ద రిలేషన్షిప్ తగ్గుతుందని కాదు, ద రిలేషన్షిప్ మెచ్యూర్స్ అండ్ గోస్ త్రూ డిఫరెంట్ లెవెల్స్. సో రైట్ నౌ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ ఆఫ్ మై ఓన్. ఐ హ్యావ్ మై కిడ్స్, ఐ హ్యావ్ మై ఫాదర్. సో ఇట్ ఈస్ జస్ట్ యాజ్ నార్మల్ యాజ్ ఎనీవన్ ఎల్స్. రోజు మాట్లాడుకుంటాం, మంచి చెడు మాట్లాడతాం. నేను చేసేదేదో ఆయనకి చెప్తూ ఉంటాను, ఆయన చేసే పనులు ఏవో నాకు చెప్తూ ఉంటారు. జస్ట్ షేర్ ఇన్ఫర్మేషన్, అంత మించి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి వాటేసుకుని ఇలాంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అది కదా. ఇట్ ఇస్ అ వెరీ మెచ్యూర్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్. ఓకే ఓకే. అండ్ మీ వైఫ్ విషయానికి వస్తే షీఈ్ వెరీ ఏమంటారు, ఒక అభ్యుదయ భావాలు గల వ్యక్తి అని విన్నాను. తనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక స్కూల్ నడుపుతున్నారని. నో ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదో ఎడ్యుకేషన్. మై వైఫ్ ఇస్ అ టీచర్. టీచర్. ఈ వాల్డార్ఫ్ స్కూల్స్ అని ఉంటాయి, ఈ యూరోపియన్ మెథడాలజీతో నేర్పించే వాల్డార్ఫ్ స్కూల్స్ ఏమి ఉంటాయి. దాంట్లో షీఈ్ అ గ్రేట్ టీచర్. షీ టీచర్స్ గ్రేడ్ 6 నౌ. షీఈ్ అ వెరీ కైండ్, వార్మ్, జెంటిల్ హ్యూమన్ బీయింగ్. బాగా అంటే హర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ దట్. దే ఆర్ వెరీ సర్వీస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ. మై ఫాదర్ ఇన్ లా ఇస్ అ కర్నల్ ఇన్ ది ఆర్మీ నుంచి వచ్చినాడు కాబట్టి సో వాళ్ళకి ఆ నేషనలిస్టిక్ ఐడియల్స్, ఎదుటి వాళ్ళకి బాగా హెల్ప్ చేయాలనే ఫీలింగు, అదర్స్ బిఫోర్ అస్ అనే యాటిట్యూడ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి సో షీ హ్యాస్ ఆల్ దోస్ ఐడియల్స్. అండ్ నేను విన్నాను మీ స్కూల్ని ఏదో ప్రభుత్వ ఆమోదితం అలాంటిది చేసే ప్రాసెస్లో సెంట్రల్ మినిస్టర్తో రికమెండ్ చేస్తానని నాన్నగారు అంటే కూడా నాకు ఏది వద్దు, నేను సరే నేను ఒక మామూలు సిటిజన్గా నేను ఆ ప్రయత్నం చేసుకుంటానని చెప్పేసి. అంటే ఇట్ ఇస్ నాట్ అవర్ స్కూల్ అండి, మై వైఫ్స్ కజిన్స్ రన్ ద స్కూల్. సిబిఎస్ఈ రికగ్నిషన్ కావాలి వాళ్ళకి అర్జెంటుగా. సో ఆ సిబిఎస్ఈ రికగ్నిషన్ కావాలంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి దానికి రావాలి. సో రావాలంటే అప్పుడు మా ఫాదరును అప్పుడు పురంధేశ్వరి గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు. సరే మా ఫాదరు నేను విల్ గో అండ్ టాక్ టు హర్, వీ నో హర్ అంటే దే రెఫ్యూజ్డ్. దే సెడ్ వీ డోంట్ వాంట్ టు డూ ఇట్ లైక్ దట్, వీ అప్లైడ్ ఫర్ ఇట్, వెనెవర్ ఇట్ కమ్స్ ఇట్ విల్ కమ్, వీ విల్ డూ ఇట్ లైక్ దట్. దే ఆర్ లైక్ దట్ అండి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వాళ్ళ సినిమాకి తీసుకెళ్ళాను. సినిమాకి తీసుకెళ్ళి ఇప్పుడు నా ఫేసు తెలుసు కాబట్టి నేను ఏదో కొంచెం లైన్ని బైపాస్ చేసి టికెట్ కొనాలని ట్రై చేసినా కూడా దే స్టాప్ మీ. దే సెడ్ నో, యూ స్టాండ్, విల్ బై ద టికెట్స్.